బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మీర్పేట్లో మాధవి హత్య కేసులో సరికొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గురుమూర్తి మొదట్లో రకరకాల వర్షన్స్ కూడా పోలీసులకు చెప్పుకొచ్చారు. అయితే కుక్కర్లో మొత్తం చంపేసిన తర్వాత కూడా కుక్కర్లో బాడీని మొత్తం ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత చెరువులో పాడేసినట్లు కూడా ఆయన మొదటగా చెప్పారు. అయితే దీంతోనే ఆ చెరువులో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా కూడా చెరువులో ఎటువంటి బాడీ పీసెస్ కూడా దొరకలేదంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే దీని తర్వాత కూడా వెంటనే ఆయన ఇంకొక వర్షన్ చెప్పుకొచ్చారు. అయితే బాత్రూంలోనే కోసి ముక్కలు చేసిన తర్వాత కాల్చి వాటన్నింటినీ కూడా మళ్ళీ ఫ్లష్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఏది నిజం అనే దాని ప్రకారం కూడా బ్లూ రేస్ టెక్నాలజీతో ఆ ఇంట్లో మాంసం రక్తం ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు. గురుమూర్తే అసలు నిందితునని కూడా అసలు మొత్తం చేసింది కూడా ఆయనేనని కూడా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని నరకడానికి అతడు ఉపయోగించిన కత్తి చెక్క ముద్దను కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ కత్తిని ఏం చేశాడు అసలు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తలని ఏం చేశాడు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆయన ఉడకబెట్టింది మొత్తం అంతా కూడా ఏం చేశాడు, ఆయన ఉపయోగించిన కొన్ని కూడా ప్రజెంట్ మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. ఆయన చంపడానికి ఉపయోగించిన కడాయిని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. కొన్నాళ్ల కిందట బంధువుల ఇంట్లో కూడా జరిగిన వేడుకల్లో అత్తమామల తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానకరంగా కూడా భావించాడు. మరి ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా మనసులో ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా కూడా మాధవితో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. మరి ఇదే నేపథ్యంలో కూడా సంక్రాంతి పండుగ కోసం భార్య మాధవి తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంటుంది, సంక్రాంతి పండుగ జరుపుకుంటుంది. మరి ఇదే నేపథ్యంలో పిల్లలకు సంక్రాంతి సెలవులు కూడా కావడంతో వారిని సోదరింటి దగ్గరే వదిలేసి జనవరి 14 అంటే సంక్రాంతి నాడు సాయంత్రం గురుమూర్తి మాధవి కూడా వారి ఇంటికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లోని వారి ఇంటికి తిరిగి వచ్చారు. ఇదే నేపథ్యంలో మర్నాడు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి ఆమెను కొట్టి విసురుగా తోసడంతో కూడా కింద పడి అక్కడికక్కడే కూడా ఆమె మృతి చెందింది. ఈ గొడవ నేపథ్యంలో కూడా ఇద్దరు గొడవలాడుకుంటున్న నేపథ్యంలో ఒకేసారి విసరడంతో ఆమె అక్కడికక్కడే పడి మృతి చెందారు. ఇదే నేపథ్యంలో కూడా కంగారు పడిపోయిన గురుమూర్తి కేసు తనపైకి రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇక ఇదే క్రమంలో యూట్యూబ్ లో రాత్రంతా కూడా రకరకాల అంటే బాడీని ఎలా మేనేజ్ చేయాలి, కేసు తనపైకి రాకుండా ఎలా మేనేజ్ చేయాలని కూడా రాత్రంతా యూట్యూబ్లో వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు లాక్కెళ్లాడు. అక్కడే చెక్క మొద్దుపై మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో మనం ఆ చెక్క మొద్దును కూడా చూస్తున్నాం. అయితే దాని తర్వాత కూడా అదే పనిలో ఉన్న నిందితుడు రాత్రి ఆ ముక్కలన్నీ కూడా బకెట్ లో వేసి హీటర్ తో ఉడికించాడు. మన ఆ బకెట్ ని కూడా ఏదైతే బకెట్ లో ముక్కలన్నీ వేసాడో ఆ బకెట్ ని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే అనంతరం వాటిని మూట కట్టి మీర్పేట్ పెద్ద చెరువులో పాడేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆధారాలు కూడా దొరకకుండా ఇల్లంతా కూడా చాలా శుభ్రం చేశాడు. ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేశాడు. అయితే ఇంటి యజమాని కుటుంబంతో సహా బెంగళూరులో ఉండటం, పిల్లలు సోదరింట్లో ఉండటంతో గురుమూర్తికి ఇది కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనతో గొడవపడి అలిగింట్లో నుంచి వెళ్ళిపోయింది అని కూడా మైమాటలు చెప్పుకొచ్చాడు. ఇక ఇదే నేపథ్యంలో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్పేటకు వచ్చి అల్లుడితో కలిసి బంధువులు తెలిసిన వారి ఇళ్లలో వాకాబు చేసింది. నా కూతురికి ఏమైంది, అల్లుడు ఇలా చెప్తున్నాడు, అసలు కూతురికి ఏమైంది అనే నేపథ్యంలో కూడా ఆమె తల్లి వాకాబు చేసింది. కానీ ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూడా ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆ చెక్క మొద్దుని ఏదైతే బాడీ పీసెస్ ని మొత్తం కూడా చెక్క మొద్దుతో కట్ చేశాడో దాని మీరు ఇప్పుడు ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో కూడా చూస్తున్నాం. అయితే మాధవి డెడ్ బాడీని కూడా ఆయన ముక్కలుగా చేసిన తర్వాత బకెట్ లో హీటర్ తో ఉడికించాడు. దేంతో అయితే బాడీని మొత్తం పీసెస్ గా కట్ చేశాడో ఆ చెక్క ముద్దని మనం చూసాం. అలానే బకెట్ ఏ బకెట్ లో అయితే ఆయన మొత్తం బాడీ పీసెస్ అన్ని కూడా హీటర్ పెట్టి ఉడికించాడు. ఆ బకెట్ ని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. ఆయన ఉపయోగించిన బకెట్ కూడా అదే. అయితే ఇదే నేపథ్యంలో కూడా మనం నెక్స్ట్ కూడా కడాయి చూస్తున్నాం. ఆ కడాయిలో కూడా ఆయన మొత్తం బాడీ పీసెస్ అన్ని ఉడికించిన తర్వాత కూడా కాల్చాడు. ఆ కాల్చిన కడాయిని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే చెక్క మొద్దు, కడాయి, కత్తి, పొయ్య వీటన్నిటిని కూడా ఆయన ఉపయోగించాడు. ఆ పొయ్యిని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే పొయ్యి మీద ఆ కడాయితో ముక్కలన్నీ కూడా కాల్చి తర్వాత బకెట్ లో హీటర్ తో ఉడికించాడు. ఎంత కిరాతకంగా ఒక మనిషిని చంపాలనుకుంటున్నాడో కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైతే వాటర్ హీటర్ యూజ్ చేశాడో ఆ వాటర్ హీటర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాన్ని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. మరి ఇదే నేపథ్యంలో కూడా ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా తీసుకున్నారు. ఆ షర్ట్ హ్యాంగ్లర్ ని కూడా
ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా మీరు చూస్తున్నారు బిగ్ టీవీ లైవ్ లో. అయితే మరి ఇదే ఆధారాలతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కూడా అసలు అక్కడ ఏం జరిగింది అనే ఆధారాలు కూడా పసిగట్టారు. దీంతో గురుమూర్తి చెప్పినట్లుగానే మాధవి ఇంట్లోంచి వెళ్ళినట్లు ఎక్కడ ఆధారాలు లభించలేదు. అయితే మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి తనతో గొడవపడి బయటకు వెళ్ళిపోయిందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే సీసీ కెమెరాలో పరిశీలించగా ఆమె అసలు ఆయనతో ఎక్కడ కూడా గొడవ పడి బయటకు వెళ్ళిపోయినట్లు కూడా ఏ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వలేదు. మరి ఇదే నేపథ్యంలో కూడా వారంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, అయితే మీర్పేట్ మర్డర్ కేసులో కూడా సరికొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బ్లూరేస్ టెక్నాలజీని కూడా పోలీసులు యూజ్ చేశారు. అప్డేట్స్ ఏంటి? సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో కీలక ఆధారాలు అయితే ఇప్పటికీ పోలీసులు సేకరించారు. అయితే మనం చూడొచ్చు, హత్యకు సంబంధించిన ఆధారాలు లేకుండా భర్త గురుమూర్తి చేయాలనుకున్నటువంటి ప్లాన్ ని కూడా పోలీసులు నన్ను కోర్టుకి సమర్పించండి, నేను కోర్టులో తేల్చుకుంటాను, హత్య చేశాను, ఈ విధంగా చేశానన్న పూర్తి విషయాలను కూడా గురుమూర్తి పోలీసుల విచారణ చెప్పిన అనంతరం కూడా వారికి ఒక సవాల్ విసిరినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో కీలకంగా పోలీసులు మాధవి మృతదేహానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లను ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపించారు. ఎందుకంటే క్లూస్ టీమ్ ద్వారా ఇటు బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా సేకరించినటువంటి ఆధారాలు మాత్రం ఈ కేసులో కీలకంగా మారాయి. ఖచ్చితంగా భర్త గురుమూర్తి హత్య చేసినట్లుగా కూడా పోలీసుల నిర్ధారణకు వచ్చిన అనంతరం కూడా కీలక ఆధారాలను సేకరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇదైతే గురుమూర్తి తన అత్తామామలతో కలిసి 18వ తారీఖు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం, అంటే ఆధారాలను పూర్తిగా మాయం చేశాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది జరగదు, నన్ను పోలీసులు ఏం చేయలేరని గురుమూర్తి భావించినట్లుగా కూడా మనం అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సీసీ కెమెరాల ఆధారంగా మొదట పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. అయితే మాధవి ఇంట్లోకి వెళ్ళిన అనంతరం నెక్స్ట్ డే నుంచి బయటికి రాలేదు. ఈ నేపథ్యంలోనే గురుమూర్తిపై అనుమానం వచ్చిన పోలీసులు గురుమూర్తిని విచారణలో సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. అయితే వారం రోజుల పోలీసుల విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా కీలకంగా పూణే నుంచి కూడా ఒక ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన అధికారులను కూడా వారి సలహాలు తీసుకుని ఈ కేసులో, ఎందుకంటే న్యాయపరంగా కూడా నిందితుడికి శిక్ష పడే విధంగా హత్య చేశాడన్న ఆధారాలను పోలీసులు చూపాల్సి ఉన్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కూడా పోలీసులు ఈ కేసులో ముద్దాయిని నిందితుడిని గురుమూర్తిని రిమాండ్ తరలించున్నారు. అయితే ప్రధానంగా గురుమూర్తి హత్యకు వినియోగించినటువంటి ఆధారాలు ఈ కేసులో కీలకమైన మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మృతదేహానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో హత్యకు వినియోగించినటువంటి 20 లీటర్ల బకెట్ తో పాటుగా వాటర్ హీటర్, కుక్కర్, కడాయి, కత్తి, చెక్క మొద్దు, పొయ్యి, వీటన్నిటిని కూడా పోలీసులు ఈ కేసులో క్రైమ్ ఎవిడెన్స్ గా కూడా తేల్చారు. వాటిని కూడా సీజ్ చేశారు. ఈ బ్లూరేస్ ఆధారంగా సేకరించినటువంటి బ్లడ్ శాంపిల్స్, శరీర టిష్యూ తో పాటుగా ఆమె హెయిర్స్ ని, ఈ మూడింటిని శాంపిల్స్ గా ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన అధికారులు ఆ రిపోర్ట్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులకు అందింది. ఖచ్చితంగా డిఎన్ఏ తో కూడా మ్యాచ్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా గురుమూర్తి హత్య చేశారని నిర్ధారించారు. ఈ కీలక ఆధారాలతో కోర్టు కూడా సమర్పించే అవకాశం ఉంది. కోర్టుకు సమర్పించిన అనంతరం కూడా, ఎందుకంటే ఈ కేసులో హత్య చేశాడన్న ఆధారాలు లేవు, కానీ హత్య చేసినటువంటి వినియోగించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, కత్తి కావచ్చు, చెక్క దిమ్మె కావచ్చు, ఎందుకంటే అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా భార్య వెంకటమాదేవిని హత్య చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ కేసులో ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తో పాటుగా హత్యకు వాడిన వస్తువులని ఆధారంగా పోలీసులు చూపనున్నారు. వీటి ఆధారంగా కూడా కోర్టుకి రిమాండ్ తరలించిన అనంతరం కూడా ఈ కేసులో కీలక విషయాలైతే బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే హత్య మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి మీర్పేట్ పోలీసులు అనంతరం గురుమూర్తి విచారణలో ఇలాంటి సంచలన విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా విచారణ చేశారు. దర్యాప్తులో కూడా సంచలన విషయాలు బయటకు వచ్చాయి, కానీ ఆధారాలు లేవు. కానీ పోలీసులకు ఒక బిగ్ టాస్క్ గా మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాలని తలలు పట్టుకున్న పోలీసులు ఎట్టకేలకు సాంకేతిక పరిజ్ఞానంతో నూతన టెక్నాలజీ ద్వారా టెక్నాలజీ ఆధారిత ఆధారాలను కూడా ఈ కేసులో ఛేదించిన నేపథ్యంలో ఆ ఆధారాలే ఇక్కడ కీలకంగా మారినాయి. రిమాండ్ కు తరలించిన అనంతరం కూడా పోలీసులు ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా వెల్లడించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఎస్, మీర్పేట్ మర్డర్ మిస్టరీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. కీలకంగా మారుతున్నాయి ఆధారాలన్నీ కూడా. అయితే మాధవి హత్య అనంతరం
మృతదేహం మాయం చేయడానికి గురుమూర్తి వినియోగించిన ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. 20 లీటర్ల బకెట్, అలానే వాటర్ హీటర్, షర్ట్ హ్యాంగ్లర్ ని కూడా మీరు ప్రెజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నారు. అయితే షర్ట్ హ్యాంగ్లర్ తో కూడా ఆయన కట్ చేసి మొత్తం బకెట్ లో పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే 20 లీటర్ల బకెట్ ని కూడా ఆయన యూజ్ చేశారు. 20 లీటర్ల బకెట్ లో అలానే వాటర్ హీటర్ ని కూడా ఆయన యూజ్ చేశారు. కడాయి, కత్తి, చెక్క ముద్దు, పొయ్యిని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ ఆధారాలపై ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. 9 రోజుల తర్వాత పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారంతోనే మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన యూజ్ చేసింది మాధవిని హత్య చేసి మొత్తం కూడా పీసెస్ ని మాయం చేయడానికి యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారంతో మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే జనవరి 14 నుంచి 16 వరకు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ ని కూడా ట్రేస్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళకి సీసీ కెమెరాలు కూడా విచారిస్తున్నారు పోలీసులు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోని మీర్పేట్లో మాజీ సైనికుడు భార్య వెంకట మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మరి ఇదే నేపథ్యంలో భార్యను తనే చంపానని గురుమూర్తి చెప్పాడు. అంతేకాదు ఆధారాలుంటే అరెస్టు చేసుకోండి అని విచారణలో సవాల్ విసిరాడు నిందితుడు గురుమూర్తి. కేసు నుంచి తప్పించుకోవడానికి మాజీ సైనికుడు పగడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. ఇదే నేపథ్యంలో భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నరికి వాటిని కూడా కుక్కర్లో ఉడికించినట్టు తొలుత భావించారు. కానీ బకెట్ నీళ్లలో ముక్కలు వేస్తూ హీటర్ పెట్టి విడతల వారిగా కూడా ఉడికించినట్టు కూడా తాజాగా వెల్లడైంది. అయితే ఆ తర్వాత అవశేషాలను మీర్పేట్ చెరువులోకి పాడేసి ఎక్కడా కూడా చిన్న ఆధారం కూడా దొరకకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేశాడు. అయితే దీని అంతటికీ కూడా ప్రధాన కార్యంగా భార్య మాధవి బంధువుల అమ్మాయితో గురుమూర్తికి సంబంధం పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ విషయమై 3 ఏళ్ల కిందటే గొడవలు జరగడంతో ఇరువురు తమ స్వగ్రామానికి వెళ్లడం కూడా మానేశారు. అయితే ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో పండుగలు, వేడుకలకు కూడా వెళ్లలేకపోతున్నామని భార్యాభర్తలు తరచూ దీనిపై గొడవపడినట్టు కూడా విచారణలో తెలుసుకొచ్చింది. అయితే ఇదే విషయంపై గురుమూర్తిని మాధవి తల్లిదండ్రులు నిలదీయడం తన సొంతూరికి దూరం చేస్తుందని కక్షగట్టి ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికే భార్యను గురుమూర్తి హత్య చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోని మీర్పేట్లో ఎక్స్ ఆర్మీ భార్య వెంకట మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. భార్యను తనే చంపానని గురుమూర్తి చెప్పాడు. అంతేకాదు ఆధారాలుంటే అరెస్టు చేసుకోండి అనుకుంటా విచారణలో సవాలు విసిరాడు. ఈ నేపథ్యంలోనే కేసు నుంచి తప్పించుకోవడానికి మాజీ సైనికుడు పగడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. అయితే భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నరికి వాటిని కుక్కర్లో ఉడికించినట్టు కూడా మొదట్లో భావించారు. కానీ బకెట్ నీళ్లలో ముక్కలు వేస్తూ హీటర్ పెట్టి విడతల వారిగా ఉడికించినట్టు తాజాగా వెల్లడైనట్టు కూడా తెలిసింది. ఆ తర్వాత కూడా అవశేషాలను మీర్పేట్ చెరువులో పాడేసి ఎక్కడా కూడా చిన్న ఆధారం కూడా దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు. అయితే గురుమూర్తి వాడిన ఐటమ్స్ అన్ని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. పోలీసులు కూడా అత్యాధునిక బ్లూరేస్ టెక్నాలజీతో ఆ ఇంట్లో మాంసం, రక్తం ఆనవాలను గుర్తించారు. గురుమూర్తే అసలు నిందితుడని కూడా నిర్ధారణకొచ్చారు. మృతదేహాన్ని నరకడానికి అతడు ఉపయోగించిన కత్తి, చెక్క ముద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అసలు ఆ కత్తిని ఏం చేశాడు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కొన్నాళ్ల కిందట బంధువులింట్లో జరిగిన వేడుకలో అత్తామామలు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానకరంగా భావించాడు. ఇక ఇదే నేపథ్యంలో దానిని మనసులో ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా కూడా మాధవితో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండగ కోసం భార్య తన 2 పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరింటికి
వెళ్ళాడు. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది, సంక్రాంతి పండుగ కూడా జరుపుకుంది. అయితే పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరింటి దగ్గరకు వదిలేసి కూడా జనవరి 14న అంటే సంక్రాంతి రోజు సాయంత్రం గురుమూర్తి మాధవి కూడా తిరిగి వారింటికి తిరిగి వచ్చేశారు, మీర్పేట్కి తిరిగి వచ్చేశారు. ఆ మర్నాడు రాత్రి మాధవితో గొడవ పడిన గురుమూర్తి ఆమెను కొట్టి విసురుగా తోసేయడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు మాధవి. దీంతో కంగారు పడిపోయిన గురుమూర్తి కేసు తనపై రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇక ఇదే క్రమంలో యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు లాక్కెళ్లాడు. అక్కడ చెక్క ముద్దుపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కూడా నరికాడు. ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో కూడా చూస్తున్నాం, చెక్క ముద్దును చూస్తున్నాం. అయితే ఆ చెక్క ముద్దుతో కూడా 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు లాక్కెళ్లి అక్కడ చెక్క ముద్దుపై మృతదేహాన్ని ముక్కలుగా కూడా నరికాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు రాత్రి ఆ ముక్కలన్నీ కూడా బకెట్ లో వేసి హీటర్ లో ఉడికించాడు. ఆయన వాడిన బకెట్ ని కూడా మనం ప్రెసెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే ఆ ముక్కలన్నిటి కూడా బకెట్ లో వేసి హీటర్ తో ఉడికించాడు. ఏదైతే బాత్రూమ్స్ మనం హీటర్ యూజ్ చేస్తామో ఆ హీటర్ తో ఆయన ఉడికించాడు. అనంతరం వాటిని మూట కట్టి మీర్పేట్ పెద్ద చెరువులో పాడేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆధారాలు ఎక్కడా కూడా దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు గురుమూర్తి. ఇంటి యజమాని మాధవి అలానే గురుమూర్తి ఉంటున్న ఇంటి యజమాని కుటుంబం మొత్తం కూడా బెంగళూరులో ఉండటం వల్ల అలానే పిల్లలు సోదరింట్లో ఉండటం వల్ల గురుమూర్తికి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనతో గొడవపడి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని మాయమాటలు చెప్పుకొచ్చాడు మాధవి తల్లిదండ్రులకి. దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్పేట్కొచ్చి అల్లుడితో కలిసి బంధువులు తెలిసిన వారి ఇళ్లలో వాకాబు చేసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళింది, మీకేమైనా చెప్పిందా అంటూ కూడా ఆవిడ స్థానికులను అలానే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వాకాబు చేసుకొచ్చారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. రంగంలోకి దిగిన వెంటనే కూడా పోలీసులు ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అసలు ఆమె ఎప్పుడు ఏ టైంకి బయటకు వెళ్లారని చెప్తున్నారు కాబట్టి ఏ టైంకి బయటకు వెళ్లారు అనే నేపథ్యంలో కూడా ఆ ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. కానీ గురుమూర్తి చెప్పినట్లుగా మాధవి ఇంట్లో నుంచి వెళ్ళినట్టు ఎక్కడా ఆధారాలు లభించలేదు పోలీసులకి. అతడిపైనే పోలీసులకు అనుమానం కూడా వచ్చింది. మరి ఇదే నేపథ్యంలో తనే భార్యను చంపినట్లు కూడా ఒప్పుకున్నాడు. కానీ బలమైన ఆధారాలు లభించకపోవడంతో బ్లూ రేస్ టెక్నాలజీ సాయం తీసుకున్నారు. బాత్రూంలో గదిలో ఉన్న దుస్తులపై మృతదేహాన్ని ముక్కలు చేసిన చెక్క ముద్దుపై కంటికి కనిపించిన మానవ అవశేషాలను టెక్నాలజీ ద్వారా లభించాయి. అయితే బ్లూ రేస్ అనే టెక్నాలజీ యూజ్ చేసి చుట్టూ ఉన్న ఆయన యూజ్ చేసిన చెక్క ముద్దుపై కూడా కంటికి కనిపించిన ఆ రక్తపు మరకల్ని కూడా బ్లూ రేస్ టెక్నాలజీతో వాళ్ళు గమనించారు. దీంతో శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందింది. అయితే ఆయన ప్రస్తుతం రిమాండ్ కూడా తీసుకువెళ్లారు. అయితే నిందితుడు ఇచ్చిన సమాచారంతో మీర్పేట్ పెద్ద చెరువులో పోలీసులు గాలించారు. మృతదేహానికి సంబంధించిన మాంసం ముద్దలను కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో భార్య మాధవి బంధువుల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెతో గురుమూర్తికి సంబంధం పెట్టుకున్నట్లు, గురుమూర్తికి ఆమెకు సంబంధం ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇక ఇదే నేపథ్యంలో ఈ విషయంపై 3 ఏళ్ల కిందటి నుంచి కూడా గొడవలు జరగడంతో ఇరువురు తమ స్వగ్రామానికి వెళ్లడం కూడా మానేశారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో పండుగలు వేడుకలకు కూడా వెళ్లలేకపోతున్నామని భార్యాభర్తలు తరచూ దీనిపై గొడవ పడినట్టు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇదే విషయమై గురుమూర్తిని మాధవి తల్లిదండ్రులు నిలదీయడం, ప్రతిసారి అడగడం, ఆమెతో సంబంధం గురించి అడగడంతో వారు ఇరువురు కూడా పండుగలకి పబ్బాలకి కూడా ఎక్కడికి కూడా వారు స్వగ్రామానికి వెళ్లడం కూడా మానేశారు. అయితే ఇదే నేపథ్యంలో మాధవి గురుమూర్తి ఇద్దరికి కూడా తరచూ గొడవలు వస్తూ ఉండేవి. అయితే మాధవి తల్లిదండ్రులు కూడా నిలదీయడం, తనను సొంతూరికి దూరం చేస్తుందని కక్షగట్టి ఆ యువతని పెళ్లి చేసుకోవడానికే భార్యను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో గురుమూర్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే భార్య మాధవిని గురుమూర్తి హత్య చేశాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఇదే నేపథ్యంలో ఆయన ఎంత కిరాతకంగా చంపాడో కూడా అర్థమవుతుంది. అయితే హైదరాబాద్ మీర్పేట్లో ఎక్స్ ఆర్మీగా పనిచేసిన గురుమూర్తి భార్య మాధవిని ఎంత కిరాతకంగా చంపాడో కూడా మనకు అర్థమవుతుంది. అంటే మనుషులు ఈ రకంగా కూడా ఉంటారు అనే దానికి నిదర్శనంగా మారారు ఆయన. మీర్పేట్ మర్డర్ మిస్టరీ దర్యాప్తులో కూడా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అయితే ప్రతి ఆధారం కూడా కీలకంగా మారుతుంది. మాధవి హత్యానంతరం
మృతదేహం మాయం చేయడానికి కూడా గురుమూర్తి వినియోగించిన ఆధారాలన్నీ కూడా ప్రజెంట్ పోలీసులు సేకరించారు. అవన్నీ కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. 20 లీటర్ల బకెట్ ని, వాటర్ హీటర్ ని, షర్ట్ హ్యాంగర్ ని, కుక్కర్ ని, కడాయి, కత్తి, చెక్క మొద్దు, పొయ్యిని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆధారాలపై ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్ ని కూడా సేకరించారు. 9 రోజుల తర్వాత, దాదాపు 9 రోజుల తర్వాత పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారంతో మరింత లోతుగా విచారణ కూడా జరుపుతామని కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అలాగే జనవరి 14 నుంచి 16 వరకు కూడా గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ ని కూడా ట్రేస్ చేస్తున్నారు. కాల్స్, సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గురుమూర్తి కాల్స్ ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాల్ హిస్టరీని, కాల్ డేటాని కూడా సేకరిస్తున్నారు. 14 నుంచి 16 వరకు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ ని కూడా ట్రేస్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోని మీర్పేట్ మాజీ సైనికుడు భార్య వెంకట మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. ఇక ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. భార్యను తనే చంపానని గురుమూర్తి కూడా చెప్పాడు. అయితే అత్యాధునిక బ్లూ రేస్ టెక్నాలజీతో ఆ ఇంట్లో మాంసం, రక్తం ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. గురుమూర్తే అసలు నిందితుడని కూడా నిర్ధారణకొచ్చారు. మృతదేహాన్ని నరకడానికి అతడు ఉపయోగించిన కత్తి, చెక్క మొద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వారి ఇంట్లోదేనా లేదా ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కొన్నాళ్ల కిందట బంధువుల ఇంట్లో జరిగిన వేడుకలో అత్తమామలు తనతో వ్యవహరించిన తీరును మనసులో పెట్టుకొని ఈ విధంగా ఆయన 3 సంవత్సరాల నుంచి కూడా ప్రవర్తిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు మాధవి కుటుంబ సభ్యుల్లో ఒక అమ్మాయిని ఆయన ఇష్టపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రెండు కూడా ప్రధాన కారణాలుగా పోలీసులు కూడా చెప్తున్నారు. దీంతో అయితే ఇంటి యజమాని ఎక్కడైతే మాధవి, గురుమూర్తి ఉంటున్నారో ఆ ఇంటి యజమాని కూడా కుటుంబంతో సహా బెంగళూరులో ఉండటం, అయితే మాధవి, గురుమూర్తి పిల్లలు కూడా పండగ సెలవుల కోసం సోదరింట్లో ఉండడం వల్ల గురుమూర్తికి కలిసి వచ్చింది. మాధవిని చంపడానికి గురుమూర్తికి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు కూడా ఏమీ తెలియనట్టు కూడా ఫోన్ చేసి తనతో గొడవపడి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని కూడా మాయమాటలు చెప్పాడు మాధవి తల్లిదండ్రులకి. దీంతో వాళ్ళవన్నీ కూడా నమ్మి మాధవి తల్లి సుబ్బమ్మ వెంటనే మీర్పేటకొచ్చారు. అల్లుడితో కలిసి బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో కూడా వాకాబు చేశారు. మీ ఇంటికి వచ్చిందా అంటూ కూడా వారందరింటికి కూడా వెళ్ళి అడిగారు. అయితే అత్తతో పాటు గురుమూర్తి కూడా ఏం తెలియనట్టు ఆమెతో పాటు తిరిగి వెళ్లి వాకాబు చేశారు. అయితే అదే రోజు మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. గురుమూర్తి చెప్పిందంతా కూడా అబద్ధమని కూడా వారికి అర్థమైంది. అయితే గురుమూర్తి చెప్పినట్టు ఎక్కడా ఆధారాలు కూడా లేవు. అంటే మాధవి అలిగి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పుకొచ్చారు. కానీ సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ కూడా మాధవి బయటకు వచ్చినట్టు ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదంటూ కూడా పోలీసులు దర్యాప్తులో తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వారికి ఆ నిజాలు బయటకు వచ్చాయి. దీంతో అతడిపైనే, గురుమూర్తిపైనే మొత్తం పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. దీంతో అదుపులోకి తీసుకొని విచారణ జరపగా తనే భార్యను చంపినట్లు కూడా గురుమూర్తి ఒప్పుకున్నాడు. కానీ బలమైన ఆధారాలు లభించకపోవడంతో బ్లూ రేస్ టెక్నాలజీని కూడా ఉపయోగించి పోలీసులు కేసును ఛేదించారు. అయితే బాత్రూంలో గదిలో ఉన్న దుస్తులపై మృతదేహాన్ని ముక్కలు చేసి చెక్క ముద్దుపై కంటికి కనిపించిన మానవ అవశేషాలను టెక్నాలజీ ద్వారా లభించాయి. అయితే మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. ఆయన ఉపయోగించిన చెక్క మొద్దును చూస్తున్నాం. అయితే ఇదే చెక్క మొద్దుతో ఆయన మాధవి బాడీని పీసెస్ కింద చేశారు. దాన్ని మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. ఆ 20 లీటర్ల బకెట్ ఏదైతే ఆయన యూజ్ చేశారో మొత్తం మాధవి బాడీ పీసెస్ ని అందులో వేసి ఆయన వాటర్ హీటర్ తో కూడా వేడెక్కించారు. ఆ బకెట్ ని మనం చూస్తున్నాం. ఆ వాష్రూమ్ లో యూజ్ చేసే హీటర్ తో ఆయన మొత్తం బకెట్లో పెట్టి మొత్తం మాంసం ముక్కలన్నింటినీ కూడా ఆయన వేడి చేశారు, ఉడికించారు. ఆ హీటర్ని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్లో చూస్తున్నాం. అయితే అసలు ఎంత కిరాతకంగా చంపాడు ఒక మనిషిని ఎంత కిరాతకంగా చంపాడు కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇదంతా కూడా మొత్తం ముక్కలన్నింటినీ కూడా ఉడికించిన తర్వాత ఆయన ఎలా కాల్చారో ఆ కాల్చిన పొయ్యిని యూజ్ చేసిన పొయ్యిని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్లో చూస్తున్నాం. అయితే ఇవన్నీ ఆ కడాయి కూడా ఏదైతే ఉందో కడాయిని కూడా ఆయన యూజ్ చేశారు. మాధవిని చంపే క్రమంలో కడాయిని కూడా ఆయన యూజ్ చేశారు. ఆ పొయ్యి మీద కడాయి పెట్టి ఆ ముక్కలన్నింటినీ కూడా ఆయన ముందు వేపారు. అయితే ఒక మనిషిని ఎంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏదైతే షర్ట్ హ్యాంగ్లర్ని కూడా చూస్తున్నాం. ఆ షర్ట్ హ్యాంగ్లర్తో
మాంసం ముద్దల్ని ఆయన ఆరబెట్టారు. దాని మీద ఆ షర్ట్ హ్యాంగ్లర్ని కూడా చూస్తున్నాం. మొత్తం కాల్చిన తర్వాత ఆ మాంసం ముద్దలన్నింటినీ కూడా షర్ట్ హ్యాంగ్లర్ మీద ఆయన ఆరబెట్టారు. అయితే ఒక మనిషిని ఎంత కిరాతకంగా చంపాడు గురుమూర్తి అనే వ్యక్తి, మాధవి తన భార్యను ఎంత కిరాతకంగా చంపాడో కూడా మనకు అర్థమవుతుంది. మరి ఇదే నేపథ్యంలో అత్యాధునిక బ్లూరేస్ టెక్నాలజీని పోలీసులు యూజ్ చేసి కూడా మొత్తం కేసును ఛేదించారనే చెప్పుకోవాలి.